హాయ్ ఫ్రెండ్స్, చూడండి శనగపప్పు మసాలా కర్రీ ఇంకా చికెన్ కర్రీలే ఉంటుంది ఇది అనమాట. చాలా చాలా బాగుంటుందండి. నాకు చాలా బాగా ఇష్టం ఇది. ఇంకా చపాతి సూపర్ ఉంటుంది. ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. అయితే శనగపప్పు ఇగురు కేవలం ఉల్లిపాయలు వేసి ఓన్లీ చికెన్ మసాలా పౌడర్ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. నిమ్మకాయ ఆనియన్స్ అండి ఇలా పెట్టుకొని చపాతీ కర్రీలో ఈ శనగపప్పు కర్రీ వేసి తింటే ఏముంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్. ఏమోదు ఎలా ఉంటుంది చెప్పమ్మా. మధు, ఇది నర్సాపురం హోటల్లో నేను పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు అదే తయారు పెద్దమ్మ ఇంటికి వెళ్తే అక్కడ అరుణ పెద్దమ్మకి నాకు తెప్పించింది అనమాట అమ్మమ్మ. ఇంకా మంగళవారం చేస్తుంది అరుణ పెద్దమ్మ. ఇంకా ఆ రోజు తెప్పించుకుంటది. ఒకే ఒక చపాతీ ఇస్తాడు, ఎంత కూర ఇస్తాడు. శనగపప్పు కర్రీ ఎంత టేస్ట్. అప్పుడు చూసిన ఆ టేస్ట్ నేను అప్పటి నుంచి మీకు ఇలా చేసి పెడతా ఉంటాను కదా. శనగపప్పు కర్రీ చికెన్ కర్రీలా ఉంటది కదా, చాలా బాగుంటదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మేము చిన్నప్పుడే 3 చపాతీలు దాకా తినేసేవాళ్ళం మేము ఈ కర్రీ ఉంటే. సూపర్ ఉంటుంది. ఆనియన్స్ నిమ్మకాయ కూడా పక్కాగా ఉండాలి. చాలా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్.